చిన్న కలలు. చాలా దూరంలో కొండల మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు అనంతపురం. ఆ గ్రామంలో పెద్ద భవనాలు లేవు, భారీ రహదారులూ లేవు. కాని అక్కడి ప్రజల హృదయాల్లో అపారమైన మమకారముండేది. ఆ గ్రామంలోనే చిన్ను అనే ఒక బాలుడుండేవాడు. చిన్ను వయసు 10 సంవత్సరాలు. శరీరం సన్నగా, కళ్ళు పెద్దగా, ముఖంపై ఎప్పుడూ కొంచెం భయం, కొంచెం ఆశ కలిసిన భావం కనిపించేది. చిన్ను తండ్రి రోజూ కూలి పని చేసేవాడు. తల్లి పక్కింట్లో పనికి వెళ్ళి వచ్చిన డబ్బుతో ఇంటిని నడిపేది. వాళ్లది మట్టి ఇల్లు. వర్షం పడితే నీరు లోపలికొచ్చేది. కాని ఆ ఇంట్లో ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్ను స్కూల్కెళ్ళేవాడు. అతనికి చదువంటే ఇష్టం. కాని అర్థం కావడం మాత్రం కష్టం. క్లాస్ రూంలోని భయం. చిన్ను చదివే స్కూల్ గ్రామంలోని ఏకైక ప్రభుత్వ పాఠశాల. క్లాస్ రూంలో బెంచీలు పాతవి, బ్లాక్ బోర్డ్ మీద పాత గీతలు. టీచర్ పేరు రామయ్య సార్. కఠినంగా కనిపించినా మనసులో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే మంచి మనిషి. ఒకరోజు క్లాస్లో సార్ ప్రశ్న అడిగారు. పిల్లలు చెప్పండి, 25x4 ఎంత? అందరూ చేతులెట్టారు. చిన్ను మాత్రం తల వంచుకున్నాడు. సార్ చిన్నూనే పిలిచారు. చిన్నూ, నువ్వు చెప్పు. చిన్ను గుండె వేగంగా కొట్టుకుంది. నోటి వెంట మాట రాలేదు. క్లాస్లో నవ్వులు వినిపించాయి. నీకు రావడం లేదా అని సార్ అడిగారు. చిన్ను మౌనంగా నిలబడ్డాడు. ఆ రోజు చిన్ను మనసులో ఒక మాట పదే పదే తిరిగింది. నేను పనికిరానివాణ్ణేమో. రాత్రి ఆలోచనలు. రాత్రి చిన్ను ఇంటిముందు కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. కాని చిన్ను మనసు మాత్రం బరువుగా ఉంది. తల్లి వచ్చి పక్కన కూర్చుంది. ఏమైంది నాన్నా అనడిగింది. చిన్ను నెమ్మదిగా అన్నాడు. అమ్మా, నేను బాగా చదవలేను, అందరూ నవ్వుతారు. తల్లి చిన్నూని దగ్గరకు తీసుకొని చెప్పింది. చిన్నూ, చదువు వెంటనే రాకపోతే నువ్వు చెడ్డవాడివి కాదురా, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అప్పుడు తల్లి చెప్పిన మాటే ఈ కథకు మూలం. పట్టుదల ఉంటే కానిది లేదు. ఆ మాట చిన్ను హృదయంలో బీజంలా నాటుకుంది. ఒక ప్రకటన, ఒక అవకాశం. కొన్ని రోజులకు స్కూల్లో ఒక ముఖ్యమైన ప్రకటన జరిగింది. రామయ్య సార్ అన్నాడు. పిల్లలు, ఈసారి జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష జరుగుతోంది. దీనిలో గెలిచిన వారికి స్కాలర్షిప్, ఉచిత చదువు అవకాశం వస్తుంది. క్లాస్ మొత్తం ఉత్సాహంగా మారింది. కాని చిన్ను మాత్రం భయపడ్డాడు. ఇంత పెద్ద పరీక్ష నేను ఎలా రాయగలను అననుకున్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచన. రాత్రి తల్లి అడిగింది. చిన్నూ, ఆ పరీక్ష నువ్వు రాయవచ్చు కదా? చిన్ను ఆశ్చర్యపోయాడు. నేనా? అమ్మా, నేను గెలవలేను. తల్లి నెమ్మదిగా చెప్పింది. గెలుపు ముఖ్యం కాదు నాన్నా, ప్రయత్నం ముఖ్యం. పట్టుదల ఉంటే కానిది లేదు. ఆ రాత్రి చిన్ను నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ పరీక్ష రాస్తాను. మొదటి అడుగు. తరువాతి రోజునుంచి చిన్ను జీవితం మారింది. ముందు ఉదయం ఆలస్యంగా లేచేవాడు. ఇప్పుడు సూర్యుడు రావడానికి ముందే లేచేవాడు. పాత పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చదివేవాడు. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోలేకపోయాడు. కొన్నిసార్లు ఏడ్చాడు. కాని చదువు వదల్లేదు. స్నేహితులు ఆడుకుంటుంటే చిన్ను మాత్రం చదువుతూనే ఉండేవాడు. ఎగతాళి. గ్రామంలో కొంతమంది పిల్లలు చిన్నూని చూసి నవ్వేవారు. ఏంటి చిన్నూ, పండితుడివవుతావా? నీవల్ల కాదురా. ఈ మాటలు చిన్నూని బాధపెట్టాయి. కాని చిన్ను మనసులో ఒక మాట మాత్రమే ఉంది. పట్టుదల ఉంటే కానిది లేదు. వర్షం, పరీక్ష. ఒకరోజు భారీ వర్షమొచ్చింది. ఇంటి పైకప్పు లీకయింది. పుస్తకాలు తడిసిపోయాయి. చిన్ను ఏడ్చాడు. తల్లి కూడా కళ్ళు తుడుచుకుంది. అయితే తల్లి చెప్పింది, పుస్తకాలు తడిసినా నీ లక్ష్యం తడవకూడదు. ఆ రాత్రి చిన్ను దీపం వెలుగులో చదివాడు. వర్షం శబ్దం మధ్యలో కూడా అతని చదువు ఆగలేదు. పరీక్ష రోజు వచ్చింది. చిన్ను భయంతో వణికిపోయాడు. పరీక్ష పేపర్ చేతికి రాగానే మొదటి ప్రశ్న చూసి కంగారుపడ్డాడు. అప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి.
లోతుగా ఊపిరి తీసుకొని రాయడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రశ్నను నెమ్మదిగా చదివి సమాధానం రాశాడు. పరీక్ష ముగిసింది. ఎదురుచూపులు. రోజులు గడిచాయి. చిన్నూ మనసులో భయం, ఆశ కలిసిపోయాయి. గెలిచానా? లేదా? ప్రతిరోజూ స్కూల్కి వెళ్ళేవాడు. విజయం. ఒకరోజు రామయ్య సార్ క్లాస్లో ప్రకటించాడు. జిల్లాస్థాయి ప్రతిభా పరీక్షలో మొదటి స్థానం చిన్ను. క్షణంపాటు నిశ్శబ్దం. తరువాత చప్పట్లు. చిన్ను కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి దగ్గరకు పరుగెత్తాడు. తల్లి నవ్వుటూ చెప్పింది, చూసావా నాన్నా, పట్టుదల ఉంటే కానిది లేదు. కథ నీతి. ప్రయత్నం ఆపనివాడే విజేత. పరిస్థితులు కాదు, మన పట్టుదల మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పట్టుదల ఉంటే కానిది లేదు.